కృష్ణా జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో 13వ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు మధ్య జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 14 పారామిలిటరీ బలగాలతో 282 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద పహారా ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ఎన్నికలు జరిగే సరళిని పరిశీలించడానికి 147 ఫ్లయింగ్ స్క్వాడ్లు, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు అత్యధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 84.45% ఓటింగ్ పోలైంది. అవనిగడ్డ నియోజకవర్గంలో 85.02%, గన్నవరం నియోజకవర్గంలో 84.86%, గుడివాడ నియోజకవర్గంలో 82.51%, మచిలీపట్నం నియోజకవర్గంలో 78.43%, పామరు నియోజకవర్గంలో 88.14%, పెడన నియోజకవర్గంలో 88.57%, పెనమలూరు నియోజకవర్గంలో 79.14% ఓటింగు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 15,39,460 ఓటర్లకు గాను 12,93,603 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ అనంతరం జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు మధ్య వీవీప్యాట్లను కృష్ణా యూనివర్సిటీ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు తాళాలు వేసి సీజ్ చేశారు. స్ట్రాంగ్ రూములను నిరంతరం పర్యవేక్షించేలా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షయ వ్యాధిని నివారించే కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని గీతాబాయి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రత్యేక సమన్వయ అధికారి బాలసుబ్రహ్మణ్యం పాల్గొని క్షయ వ్యాధిని అరికట్టడానికి ప్రజలు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే అంశంపై సిబ్బందికి శిక్షణను అందించారు. చిన్నపిల్లలకు పుట్టినప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీసీజీ టీకా ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కృష్ణా జిల్లాలో 50,000 మందికి టీకా ఇవ్వడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హజ్ యాత్రకు జిల్లా నుండి అనేక మంది యాత్రికులు బయలుదేరి వెళ్తున్న సందర్భంగా వారికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ బాలాజీ దృశ్య మాధ్యమ విధానం ద్వారా ఆదేశించారు. మే 25 నుండి 30 తేదీ వరకు 4 విమానాల ద్వారా జిల్లా వ్యాప్తంగా యాత్రికులు ప్రయాణించే సందర్భంలో వారికి అవసరమైన ప్రత్యేక శిబిరాన్ని విమానాశ్రయం దగ్గరలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మెడికల్ శానిటేషన్ శాఖలో సమన్వయంతో పనిచేసి వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. శిబిరం వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. యాత్రికుల రక్షణ కోసం పోలీసు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సీసీ కెమెరాల ద్వారా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మే 17వ తేదీ ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ గీతాబాయి ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తపోటు మనిషి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. మనిషి సాధారణ రక్తపోటు 140/90 కంటే ఎక్కువ ఉంటే హై బీపీగా పరిగణించి అందుకు అవసరమైన మందులను రోగులకు అందించాలని తెలిపారు. రక్తపోటును నివారించడానికి ప్రతి ఆశా కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వాకపు చేసి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక జిల్లా స్థాయి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే వ్యవసాయ సంబంధిత పనులైన కాలువల నిర్వహణ మరమ్మతులు చేపట్టి పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్య, వైద్య, వ్యవసాయ సంబంధిత అంశాలపై సభ్యులు పలు సమస్యలను దృష్టికి తీసుకురాగా అధికారులు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాకు వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారిని పద్మావతి జిల్లాలో సాగు చేస్తున్న వ్యవసాయ సాగు విస్తీర్ణం, ఉద్యానవన పంటల గురించి కలెక్టర్కు వివరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో రైతులకు అవసరమైన సాగునీరు అందించడానికి కాలువ పూడికతీత పనులను వెంటనే పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు, రాయితీ విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచుకుని పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా చూడాలని ప్రకృతి వ్యవసాయ అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రమాణ స్వీకార కార్యక్రమ మహోత్సవానికి గన్నవరం నియోజకవర్గం వేదికైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక అతిథులుగా మాజీ ఎంపీ, సీనియర్ సినీ నటుడు చిరంజీవి, తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.